హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు అయితే మా ఇంట్లో కందిపప్పు తోటకూర ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. దానికి తగిన వస్తువులు: పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటా, కరివేపాకు, ఎల్లిగడ్డ, పప్పు, తోటకూర. ఇప్పుడైతే గంజి అయింది. ఒక కప్పు జీలకర్ర, ఒక కప్పు ఆవాలు, ఇప్పుడు ఎల్లిగడ్డలు, కరివేపాకు. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి. ఇప్పుడు కొంచెం పసుపు వేసాను ఫ్రెండ్స్. పసుపు ఉప్పు వేసాను. ఇది ఇలా ఉండగా ఇక పోయింది అయితే పప్పు ఉడికిపోయింది మనకైతే. ఇప్పుడు మనం ఇందులో తోటకూర వేయాలి. ఇది కాసేపు ఇలా ఉండగానే ఇప్పుడు మనకైతే పప్పు ఉడికిపోయింది ఫ్రెండ్స్. చూసారా, ఇలా ఉండాలి. పప్పు అనేది బాగా మెత్తగా ఉంటే అంత మంచిగా ఉంటుంది. ఇట్లా చూపించిన విధంగా మీరు ఉడకబెట్టుకోనుకో పప్పు తోటకూర మస్తు టేస్ట్ ఉంటుంది. పిల్లలు పెద్దలు ఇష్టపడి మరీ తింటారు. ఇప్పుడు కలబెట్టుకుందాం. ఇంకా కాసేపు ఉడికితే మంచిగా ఉంటుంది. ఇప్పుడైతే చూద్దాం ఫ్రెండ్స్ ఎలా అయిందో. ఇప్పుడు టమాటా వేస్తాం. కాస్త ఉప్పు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే పప్పిస్తున్నా. ఇప్పుడు అంతా మిక్స్ చేద్దాం. ఇప్పుడు 2 నిమిషాలు మూత పెట్టేద్దాం. చూద్దాం ఫ్రెండ్స్. తోటకూర పప్పు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఒకవేళ మీ కారం గిట్ల సరిపోతే కారపొడి వేసుకోవచ్చు. మాకైతే అయిపోయింది. నేను అందరితో వేసిన. పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టపడి మరీ తింటారు ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేను చెప్పిన విధంగా మీరు ట్రై చేసి అనుకో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టుంటే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.